ఎన్నో రకాల బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే మహిళలకు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే క్షణం తీరిక కూడా ఉండదు. చర్మం మడతలు పడుతూ ఉంటుంది, పొడిబారిపోతూ ఉంటుంది, కళ్ళ కింద నల్లటి మచ్చలు పుట్టుకొస్తాయి, ముఖం ఎప్పుడూ అలసటతో నిండిపోయి ఉంటుంది. మీ డైలీ లైఫ్లో ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవడానికి వీలయ్యే సింపుల్ టిప్స్. ఈ వీడియోలో ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే 8 అద్భుతమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. ప్రతి మహిళ చూడాల్సిన వీడియో. ఎప్పటికీ యవ్వనవంతంగా ఉంచే 8 విషయాలు. ఎన్నో రకాల బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే మహిళలకు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే క్షణం తీరిక కూడా ఉండదు. దీంతో వయసు మీద పడక ముందే చర్మం మడతలు పడుతూ ఉంటుంది, పొడిబారిపోతూ ఉంటుంది, కళ్ళ కింద నల్లటి మచ్చలు పుట్టుకొస్తాయి, ముఖం ఎప్పుడూ అలసటతో నిండిపోయి ఉంటుంది. ఇక ఎన్ని రకాల స్కిన్ ప్రోడక్ట్స్ వాడినా వారు కోరుకునే కాంతి తిరిగి రాదు. ఈ వీడియోలో ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే 8 అద్భుతమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. అవి కెమికల్స్తో నిండిన స్కిన్ ప్రొడక్ట్స్ కావు, కాస్మెటిక్స్ కావు. మీ డైలీ లైఫ్లో ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవడానికి వీలయ్యే సింపుల్ టిప్స్. ప్రతి టిప్ చాలా ముఖ్యం, మిస్ అవ్వకండి. వాటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు ఉపయోగపడే మా వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొదటిది ఫైబర్ రిచ్ ఫుడ్. ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలకు నిమిషం నిలకడగా కూర్చునే టైం కూడా దొరకదు. దీంతో వాళ్ళు చాలా వరకు ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. ప్యాక్డ్ ఫుడ్స్ తింటారు, ప్రాసెస్ ఫుడ్స్ తింటారు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటూ ఉంటుంది, శరీరంలో టాక్సిన్స్ పెరుకుపోతాయి. ఇలాగే రోజులు గడుస్తున్న కొద్దీ శరీరంలో వాపు వస్తుంది, ముఖంపై మొటిమలు పుట్టుకొస్తాయి, దద్దుర్లు వస్తాయి, ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అందుకనే మీరు మీ ఆహారంలో ఫైబర్ రిచ్ ఫుడ్ని చేర్చుకోవాలి. రోజులో ఏదో ఒక ఫ్రూట్ని ఖచ్చితంగా తినండి. హోల్ గ్రెయిన్స్ని, ఆకుకూరల్ని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోండి. డైలీ మీ ఆహారంలో ఇటువంటి ఫైబర్ రిచ్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని ఫలితం మీ చర్మంపై కనిపిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం శక్తివంతంగా ఉంటుంది, రోజంతా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. రెండవది విటమిన్ సి. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, స్వీట్స్ ఎక్కువగా తింటున్నప్పుడు చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, అలసటగా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు విటమిన్ సి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ సి కొలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొలాజన్ స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. చర్మం సాగిపోతుంది అంటుంటాం కదా, ఆ సమస్య తొలగిపోతుంది. అయితే చాలా వరకు మనం తీసుకునే ఆహారం బ్యాలెన్స్ డైట్ కాకపోవడం వల్ల ఈ విటమిన్ సి మనకి దొరకటం లేదు. గుర్తుపెట్టుకొని దీన్ని ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. ఆరెంజెస్ తినండి, నిమ్మకాయలను ఇంక్లూడ్ చేసుకోండి, ఉసిరికాయలను కూడా తినచ్చు. ఉసిరికాయల పౌడర్ దొరుకుతుంది, వాటర్లో కలుపుకొని తాగొచ్చు, లేదంటే ఉసిరికాయ జ్యూస్ను కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మీ చర్మాన్ని యంగ్గా, ఫ్రెష్గా చేస్తాయి. అలాగే విటమిన్ సి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి కూడా రక్షిస్తుంది. విటమిన్ సిని రెగ్యులర్గా తీసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది, ముడతల సమస్య కూడా తగ్గిపోతుంది. మూడవది గ్రీన్ టీ. ఉదయాన్నే మనలో చాలామంది టీ లేదా కాఫీ తాగుతూ ఉంటాం. వాటిలో షుగర్ ఉంటుంది. ఇది మనల్ని కొంతసేపటి వరకు ఎనర్జెటిక్గా ఉంచిన తర్వాత మన బాడీపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి దీని బదులు గ్రీన్ టీ తీసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి మనల్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే ఈ గ్రీన్ టీ వల్ల చర్మంతో పాటు పూర్తి శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే కాఫీ టీలకు బదులుగా గ్రీన్ టీని అలవాటు చేసుకోండి. నాలుగవది ప్రాపర్ స్లీప్. మహిళలు పెద్దగా పట్టించుకునే విషయం నిద్ర. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు, ఉదయాన్నే నిద్రలేచిపోతారు. ముందు తెలియకపోయినా దీని ప్రభావం ముఖ చర్మంపై పడుతుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, చర్మం మడతలు పడిపోతూ ఉంటుంది, రోజంతా అలసటగా ఉంటారు. నిద్ర అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. మనం నిద్రపోయే సమయంలో శరీరం దానంతటా అది రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. చర్మ కణజాలం పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. మంచి నిద్ర మిమ్మల్ని ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా చేస్తుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి మీకోసం మీరు టైం కేటాయించుకోండి. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఐదవది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. చాలామంది ఆహారంలో కొవ్వు పదార్థాలను దూరంగా ఉంచుతారు. అయితే ఇవి కూడా మన శరీరానికి చాలా అవసరమని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి.
చర్మాన్ని లోపల నుంచి మాయిశ్చరైజ్డ్గా ఉంచుతాయి. దీంతో చర్మం పొడి బారకుండా ఉంటుంది, యవ్వనత్వాన్ని కూడా కోల్పోదు. చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్గా వాటిని తీసుకుంటూ ఉండండి. మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. 6వది హైడ్రేషన్. మహిళలు రోజంతా పనుల్లో మునిగిపోయి బిజీగా ఉన్నప్పుడు ఆ టైంలో అప్పుడప్పుడు టీ, కాఫీ తాగుతూ ఉంటారు. అయితే సరిపడా నీటిని తాగుతున్నామా లేదా అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు శరీరానికి అవసరమైన నీటిని అందించకపోతే మీ చర్మం పొడిబారిపోతుంది, లైఫ్లెస్గా అనిపిస్తుంది. కాబట్టి తీసుకునే నీటిపై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యం. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లను ఖచ్చితంగా తీసుకునేలా చూడండి. దీనివల్ల మీ చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 7వది యోగా లేదా ఎక్సర్సైజ్. చాలామంది మహిళలు తాము చేసే పనులే ఎక్సర్సైజ్ అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. యోగా లేదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, చర్మానికి ఆక్సిజన్ బాగా అందుతుంది, తగిన పోషణ అందుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా జరిగితే చర్మం నిగారింపుగా ఉంటుంది, ముడతలు తగ్గుతాయి. అందుకే ఫిజికల్ యాక్టివిటీస్ని మీ డైలీ రొటీన్లో చేర్చుకోండి. రోజులో కనీసం 30 నుంచి 40 నిమిషాలు యోగా వ్యాయామాలకు కేటాయించండి. మీ కుటుంబం బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి కదా. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. 8వది స్ట్రెస్ ఫ్రీ లైఫ్. బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. బిజీ జీవితంలో మానసిక ఆరోగ్యంపై, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే టైం కూడా మహిళలకు ఉండదు. స్ట్రెస్లో ఉన్నప్పుడు శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ లెవెల్ పెరిగిపోతుంది. ఫలితంగా ముఖంలో అలసట కనిపిస్తుంది, ముఖం లైఫ్లెస్గా కనిపిస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. బరువు పెరిగిపోతూ ఉంటారు, మీ డైజెషన్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికి మీకు మెడిటేషన్ ఉపయోగపడుతుంది, యోగా కూడా చేయొచ్చు. సులభంగా చేయగలిగే యోగా పోజెస్ తెలుసుకోండి. వీటితో పాటు మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. బయటకు ఎక్కడికైనా వెళ్ళండి, మనసుకు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఇలా మంచి ఆహారం, మంచి జీవన విధానంతో జీవిస్తే శారీరకంగా బాగుంటారు, మానసికంగా కూడా బాగుంటారు. యవ్వనత్వాన్ని కోల్పోరు, చర్మం నిగారింపు తగ్గదు, ముఖ సౌందర్యం పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా ఉంటే మీరు వర్ధన ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను తగ్గించడమే కాకుండా వ్యాధిని మూలం నుంచి తొలగిస్తుంది. వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఇక్కడ మీ పూర్తి మెడికల్ హిస్టరీ చూసి మీ శరీర ధర్మం, దోషాల అనుగుణంగా డైట్, ఔషధాలు, చికిత్సలు సూచించడం జరుగుతుంది. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా వాళ్ళు మీకు కాల్ చేసి మీ వివరాలు తెలుసుకొని అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు డైరెక్ట్గా కాల్ చేయండి. మా వర్ధన ఆయుర్వేద హాస్పిటల్కి ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. ధన్యవాదాలు.